వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు పిఓడబ్ల్యూ సంధ్య అక్క గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. నమస్తే. అక్క చెప్పండి, ఎట్లా చూస్తారు? ఈ రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు రైతులు గోసపడుతుంటే, ఒకవైపు హైడ్రాన్ ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ప్రజలను మోసం చేస్తుంటే, ఇక్కడ బీజేపీ నేనే జై హిందూ అనే ఒక ప్రధాన కేంద్ర మంత్రి, సహాయక మంత్రి, హోంమంత్రి కొడుకే ఈరోజు ఒక బాలిక పైన కూడా అత్యాచారం చేసిండు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ కేసును ఈ రాష్ట్ర యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు ఆ కేసును ఫైల్ చేయలేదు. అదే బండి సంజయ్ ఇచ్చిన కేసును మాత్రము ఇక్కడ ఫైల్ చేసిరల్ల తల్లిదండ్రుల పైన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదేనండి, ఇవాళ జై శ్రీరామ్ అంటూ సనాతన ధర్మాలు వల్లించేవాళ్ళు ఇదేనా సనాతన ధర్మం? ఆ అమ్మాయి మైనర్ అని తెలిసి కూడా ఆ అమ్మాయిని తీసుకుపోయి పబ్బులకి తీసుకుపోవడం, గుళ్ళకి గోపురాలకి తీసుకుపోవడం, అమ్మాయి మీద లైంగికంగా ముద్దు పెట్టుకున్నవి, దాడి చేసినవి ఉన్నాయి. సరే, ఇష్టంతో చేసామంటారు. పోనీ నేను దాన్ని కూడా విచారణలో తేలుతుంది, కానీ ఇష్టంతో చేసిన నేరమే కదా, పోక్సో అప్లై అవుతుంది కదా. అమ్మాయి మైనర్ కాబట్టి వాడు మైనర్ గర్ల్ తోటి కలిసి ఉండడం అంటే, సంసారం చేసినా సరే, పెళ్లి చేసుకున్నా సరే అది నేరం. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది పెళ్లిగా చెల్లదని పోలీసులు చెప్తారు. మైనర్ అమ్మాయి ఇష్టంతో కలిసి ఉన్నా అది అత్యాచారం కింద నమోదవుతుందని పోలీసులు చెప్తారు. మరి ఆ రకంగా చూస్తే ఇది ఎందుకు నేరంగా చూడబడలేదు? ఎందుకు నేరంగా చూడట్లేదు పోలీసులు? ఆ అమ్మాయి కుటుంబం అక్కడ పడిగాపులు పడి వేలాడి కంప్లైంట్ ఇచ్చినాక ఎఫ్ఐఆర్ చేయడానికి ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే అదే వేరే కేసుల్లో, పోక్సో కేసుల్లో ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు అనుకోండి, మాకెందుకు అని రాగానే పోక్సో కట్టి వదిలించుకుంటారు. కొన్నిసార్లు కక్ష సాధింపుతో అమాయకుల మీద కూడా పెడతారు. ఏ చట్టమైన మిస్యూజ్ అవ్వదని నేను అన్నాను, మిస్యూజ్ కూడా అవుతాయి. అట్లాంటప్పుడు ఆలోచన కూడా వీళ్ళకు ఉండదు. అరే మిస్యూజ్ అవుతుందేమో, మనం 1-4 సార్లు ఆలోచిద్దాం, ఇది నిజమా కాదా అని ఆలోచించి అప్పుడు చేద్దామని ఎస్సీ/ఎస్టీ ట్రస్ట్ కేసులైనా ఇట్లాంటివి అయినా ఆలోచించి చేయాలి. కరెక్ట్గా సాక్ష్యాధారాలను పట్టుకుని చేయాలి. అట్లా చేయకుండా గుడ్డిగా ఇట్లా చేసేసి ఆ తర్వాత అవన్నీ కోర్టుల్లో పోతాయి. అంటే సాక్ష్యాధారాలు సేకరించరు. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎందుకు చేయడానికి? మిగతా చోట్ల ఎఫ్ఐఆర్ చేసి అవతలు పడేస్తున్నారు, కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు? అట్లాగే పోక్సోలో ఎఫ్ఐఆర్ అయితే ఇమ్మీడియట్గా అరెస్ట్ ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్, స్టేషన్ బెయిల్ కాదు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? మిగతా కేసుల్లో కేసులు పెట్టి ఆ కేసు గురించి కూడా వీళ్ళకి తెలియదు. కొన్ని సందర్భాల్లో ఏమో మాకు తెలియదు, కేసు అయితే పెట్టారు, మేము వచ్చి అరెస్ట్ చేస్తున్నాం అంటారు. అది ఏం కేసు అండి? ఎందుకండి? వాళ్ళకి అన్యాయం జరిగింది, మేము మాట్లాడడానికి వెళ్ళాము, వాళ్ళ గుడిసెలు చేస్తే వెళ్ళాము, వాళ్ళ ఇల్లు చేస్తే వెళ్ళాము, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగిందనే వాళ్ళ పోడు భూముల్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంటే వాళ్ళకి సపోర్ట్గా మేము వెళ్ళాము అంటే కూడా కేసులు పెట్టారు ఆ రోజు, లేదా ఎప్పుడు పెడతారు. అంటే న్యాయం కోసం గొంతిప్పిన వాళ్ళకేమో మాకు తెలియదు అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. అందాల పోటీలు ఎందుకండి? ఇవాళ ఈ అందాల పోటీల వలన ఏం ఉపయోగం? ఇది విదేశీ సంస్కృతి అంటే బీజేపీ మాట్లాడదు, బజరంగ్ దళ్ మాట్లాడదు, ఆర్ఎస్ఎస్ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. బాంబేలో జరుపుతారు, మళ్ళీ హైదరాబాద్లో జరపమని ఆదేశాలు ఇస్తారు. ఇక్కడ కూడా జరిపారు. అప్పుడు మేము పోయి ప్రొటెస్ట్ చేసాం, ఇది మన సంస్కృతి కాదు, మనకు అవసరం లేదు. అందాల పోటీలు స్త్రీల శరీరాలకి కొలతలు విధించి పీలికలేసి తిప్పడం అనేది భారతీయ దేశానికి అవసరం లేదు అని మేమంటే, అది భారతీయ మహిళలు, మెజారిటీ మహిళలు కోరుకునేది కాదు అంటే, మమ్మల్ని తీసుకుపోయి మొయినాబాద్లో పడేసి మా ఫోటోలు తీసి మేమేదో దొంగల్లాగా, అంతర్రాష్ట్రీయ దొంగల్లాగా మమ్మల్ని అన్నీ చేసి పంపించారు. ఎందుకు? అందాల పోటీలు వద్దంటారా అని. అంటే మీరు ఏమైనా మాట్లాడతారు, మీరే సనాతన ధర్మం మాట్లాడతారు. ఇది కాదు కదా అయ్యా సనాతన ధర్మం అంటే మళ్ళీ మా మీద కేసులు పెడతారు. ఇవాళ ఈ దేశంలో ప్రాక్టీస్ చూడండి. బ్రిజ్భూషణ్ సింగ్ అనే అతను రెజ్లర్స్ మీద, దేశానికి పథకాలు సాధించిన క్రీడాకారుణుల మీద లైంగిక వేధింపులకు పాల్పడితే ఆయనకు మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చారు, ఇంకా మంత్రి కూడా చేయాలని చూశారు. అట్లాగే యూపీలో అందాల పోటీలకు వచ్చిన మహిళ పైన జరిగింది అనేది అదొక అంశం. అట్లాగే ఉన్నావులో చూసాం, కతువాలో చూసాం. ఇవాళ భారతదేశంలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. అత్యాచార నేరస్తుల్ని సన్మానాలు చేస్తారు, అది కూడా బీజేపీ వాళ్ళే. కతువాలో బీజేపీ వాళ్ళే, ఉన్నావులో బీజేపీ వాళ్ళే. బిల్కిస్ బానో కేసులో ఎందుకు? బిల్కిస్ బానో కేసులో అదే గుజరాత్ ప్రభుత్వం శిక్ష విధించింది, హైకోర్టు. వాళ్ళు అత్యాచారం చేశారు, ఆమె గర్భంలో బిడ్డని చంపేశారు, ఈ రకంగా అన్నీ రుజువై శిక్ష పడితే ప్రభుత్వం ఎందుకు? వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి శిక్షలు తగ్గించి, అంటే
శిక్ష లైఫ్ పడిన వాళ్ళకి శిక్షలు తగ్గించడమే ఒక నేరం. ప్రభుత్వం పూనుకుని శిక్ష తగ్గించింది. ఆ తర్వాత వాళ్ళని సన్మానాలు చేసి సత్కారాలు చేసి వాళ్ళని ఊరేగించారు. కతువలో అంతే చేశారు. ఒక ముస్లిం మహిళ మైనర్ గర్ల్ని అత్యాచారం చేసి ఆ గుడిలో రోజుల తరబడి చేస్తే అక్కడ ఊరేగించారు. అంటే నేను నేరం చేసినాడు ఏ మతపోడా, ఏ డబ్బున్నవాడా, ఏ రాజకీయ నాయకుడా, పలానా ముస్లిమా, పలానా హిందూ అక్కర్లా, నేరం ఎవరు చేసినా శిక్షించమని అడగాలి. రైట్. మీరు అన్నట్లనే ఇక్కడ బండి సాయి భగీరథ్ మాత్రం అమ్మాయితో నాకు పరిచయాలు ఉన్నాయి అని కూడా చెప్పింది. మరి చెప్పిన తర్వాత కూడా ఇంకా డబ్బులకు డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి ఇలాంటి కేసులు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కూడా బండి సంజయ్ పెట్టడం జరిగింది. ఈ కేసును దీన్ని ఎట్లా చూస్తారు? ఒక పేదవాళ్లకు ఇలాంటి అభాండాలు వేస్తే అయిపోతుందా? అంటే పేద డబ్బు కాదండి, ముఖ్యంగా పేదలు, దళితులు వాళ్ళకి అసలు న్యాయం చేయాలని ప్రభుత్వాలు ఆలోచించవు. అదే పేదోడు నేరం చేస్తే వాడిని శిక్షించడానికి ఏమాత్రం ఆలోచన చేశాడా లేదా అది రుజువు చేద్దామన్న కూడా లేదు. మనం దిశ కేసులో కూడా చూసాం. రైట్. అంటే ఎన్కౌంటర్లు చేశారంటే ఫస్ట్ మీరు గుద్దుగా అంటారు కదా, గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాడు పేదోడు అయి ఉంటాడు అందుకే చంపేశారని. ఏ బడా బాబుని చంపిన చరిత్ర భారతదేశంలో లేదు. రేపులు చేశారు. 37 మంది భారతదేశ పార్లమెంట్లో అత్యాచార నేరస్తులు కూర్చుని ఉన్నారు ఎంపీలుగా. ఇప్పటికి 198 మంది వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలో కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఎవరికి చర్యలు ఉండవు, వాళ్ళ మీద ఎన్కౌంటర్లు చేయలేవు. ఒక రాజకీయ నాయకుడు కొడుకుని చేయండి, ఒక రాజకీయ నాయకుడికి వాళ్ళకి శిక్షలు విధించండి, అవేవి ఉండవు. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నట్లన్నా ప్రజాస్వామ్య దేశం ఇది అవునా కాదా? ఒక్కటే చెప్పండి, సూటిగా చెప్పండి. ప్రజాస్వామ్య దేశం కాదండి. ప్రజాస్వామ్యం అమలు కావట్లేదు, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం లేదు. ప్రజాస్వామ్యం వల్లించడానికి మాత్రమే, ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేయడానికి ప్రజాస్వామ్యం గుర్తుంటది. అధికార పార్టీ మీద దాడి చేయడానికి ప్రతిపక్షానికి గుర్తొచ్చేది ప్రజాస్వామ్యం, అంతే. అధికార పార్టీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తుంటది. ఏ పార్టీ అయినా ఇది సూత్రం. రైట్. మీరు అన్నట్లనే అధికారం అడ్డు పెట్టుకొని ఏదైనా చేయొచ్చా ఈ రాష్ట్రంలో? అధికారం అడ్డు పెట్టుకుని చేయడానికి అలవాటు పడ్డారు కాబట్టే ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా దమ్ము లేదు, అరెస్ట్ చేయడానికి కూడా దమ్ము లేదు. మల్కాజ్గిరి కమిషనర్ ఒక మహిళ, స్మృతి గారు ఐపీఎస్ ఆఫీసరు, ఆమె దిల్షుక్ నగర్ పోయి తేల్చేసింది. రాత్రిపూట రోడ్డు మీద నుంచుంటే రేట్ ఎంత, వస్తావా అని అడిగారు. అది ఆమె ఒక మహిళా అధికారిగా దాన్ని ప్రూవ్ చేసి మన రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, దేశంలో లేదు, రాష్ట్రంలో లేదని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్. కానీ అదే మల్కాజ్గిరి కమిషనరు ఒక అమ్మాయి మైనర్ నా మీద జరిగిందని ఇన్ని ఫోటోలు తీసుకొచ్చి ఇన్ని ఆధారాలు చూపిస్తే అరెస్ట్ చేయకపోవడం ఎందుకు చేత కాలేదు? ఆ అమ్మాయికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదని మహిళా కమిషనర్గా అనుకుంటున్నారా? నాకు సంబంధం లేదు, కేంద్ర మంత్రి కాబట్టి మన 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 పరిధి కాదు అనుకుంటున్నారా? మీరు మల్కాజ్గిరి కమిషనర్ అండి, నీ పరిధే. ఆ అమ్మాయి మీద అక్కడ ప్రైమ్ ఎఫ్ఎస్సి ఉంది. అసలు హనీ ట్రాప్ కేసు పెట్టడమే పెద్ద నేరం. ఎందుకంటే ఆ పిల్ల మైనర్, ఆమె అంగీకారంతో సెక్స్ చేస్తే అత్యాచార నేరం అవుతుంది అని పోలీసులు చెప్తున్నప్పుడు, చట్టమే చెప్తున్నప్పుడు హనీ ట్రాప్ కేసు ఆ అమ్మాయికి ఎట్లా అప్లై అవుతుందండి? అమ్మాయి మైనర్ అనేది గుర్తురాదా? మైనర్ హనీ ట్రాప్ చేస్తుందా? అసలు హనీ ట్రాప్ చేయడానికి ఈయనేంటి ఏమైనా హోంశాఖ రహస్యాలు గూఢచర్యం చేసే వాళ్ళకి ఇచ్చాడా? ఆ మైనర్ బాలిక గూఢచార్య, ఆమె గూఢచర్యం చేసిందా? దాన్ని హనీ ట్రాప్ అంటారు. నిన్న ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అసలు దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో గూఢచర్యం జరిగిన చోట అక్కడ అమ్మాయిల్ని ప్రయోగిస్తే దాన్ని హనీ ట్రాప్ అనే పేరు వచ్చింది. మనకి బాగా అతి తెలివి ఉన్న బీజేపీకి అనుకూలమైన మీడియా వాళ్ళు దీనికి హనీ ట్రాప్ అని పేరు పెట్టేశారు. ఎట్లా పెడతారండి హనీ ట్రాప్ అని? అది ఎట్లా హనీ ట్రాప్? ఆ మైనర్ గర్ల్ ని హనీ ట్రాప్ అన్నాడు కూడా నేరస్తులే. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. హనీ ట్రాప్ అని చెప్పి వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో అమ్మాయి అడ్రస్ ఉంది, తప్పు. అమ్మాయి అడ్రస్ కనపడకూడదు. ఈమె ఎఫ్ఐఆర్ ను కూడా మనం అడగకూడదు, మీడియా కానీ ఇంకోళ్ళు కానీ. ఈమె తల్లిదండ్రుల ఫోటోలు కూడా చూపించకూడదు, సోషల్ మీడియాలో అయినా మీడియాలో అయినా. అట్లాగే అతను చేసిన హనీ ట్రాప్ ఎఫ్ఐఆర్ ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చింది. దాంట్లో ఆ పాప అడ్రస్లు అన్నీ ఉన్నాయి, పేరుంది, అడ్రస్ ఉంది. ఇదంతా ఆ కుటుంబానికి చెందిన గోప్యతకు సంబంధించిన విషయం. తల్లిదండ్రుల ఫోటోలు కూడా చూపించకూడదు, ఎందుకంటే ఫలానా వాళ్ళ అమ్మాయిని తెలిసిపోతుంది. కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించిన ఆంతరంగిక భద్రత లేదా ఆ అమ్మాయికి సంబంధించిన గోప్యత చాలా ముఖ్యం. ఇవాళ ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గోప్యత, వివరాలకు సంబంధించిన గోప్యత, వాళ్ళ రక్షణ, వాళ్ళ భద్రత పోలీసులది, రాష్ట్ర ప్రభుత్వానికి, అదొక అంశం. అట్లాగే హనీ ట్రాప్ కేసు ఎవరు రిపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా ఇవ్వాలి. నిజానికి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి. ఎవరెవరైతే ఇది హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నారో హనీ ట్రాప్ కేసు కింద పెట్టిన పోలీసుల మీద కూడా చర్యలు ఉండాలి. హనీ ట్రాప్ అని రిపోర్ట్ చేసిన మీడియా మీద కూడా ఉండాలి. అంటే
వాడు కనీసం సేఫ్ జోన్లో ఇవ్వాలి. ఇది హనీ ట్రాప్ కింద రాకూడదు, కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిందని అట్లా క్లారిటీతో ఇవ్వాలి. కానీ వీళ్ళే నిర్ధారణకు వచ్చి ఇది అత్యాచారం కాదు హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నారు కొన్ని మీడియా సంస్థలు. అది తప్పు అంటున్నాను. అంటే ఒక మైనర్ బాలిక మీద ఈ నేరాన్ని ఇట్లా ఆరోపించడం అనేది చాలా చాలా చట్ట ఉల్లంఘన. కాబట్టి ఈ కేసులో చాలా ఉల్లంఘనలు ఉన్నాయి. బండి సంజయ్ కొడుకు అయినంత మాత్రాన ప్రైమ ఫేసి ఉన్నా అరెస్ట్ చేయమని ముందు పోలీసులు బాధ్యతారహితంగా నేకడగా దొరికిపోయారు. వాళ్ళు పోలీసులుగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. ఒక మహిళా కమిషనర్ అయ్యుండి ఆమె, ఒక డీజీపీ అయ్యుండి ఆనంద్ గారు, ఇవాళ ఈ రాష్ట్రంలో న్యాయం కోసం మాట్లాడవలసిన పోలీసు అధికారులు మూసుకుని కూర్చున్నారు. ఎందుకు? కాబట్టి ఎఫ్ఐఆర్ చేయాలి, ఇందులో ముందు అతన్ని అరెస్ట్ చేయాలి, ఆ రిమాండ్కి పంపాలా, అన్ని కేసులు జరిగేదే నేను ఇక్కడ చెప్తున్నా. ఆ తర్వాత విచారణలో మీకు దొరికిన సాక్ష్యాధారాల ప్రకారం మీరు ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు చూసుకుంటుంది. రైట్. మరి ఇంత జరుగుతున్నా మీలాంటి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడినప్పటికీ ఇక్కడ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకురాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మహిళా సంఘాలు వాళ్ళకి లేవా? ఎక్కడెక్కడో చీర కట్టుకోమంటేనో లేకపోతే మా డ్రెస్సులు మా ఇష్టం అంటేనో అంత చించుకుంది. ఎవరెవరి గురించో మంగ్లీల గురించి అనసూయల గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చిన అక్కాయిలంతా ఎక్కడ పోయారో నాకు తెలియదు, ఎందుకు మాట్లాడారో మాకు అర్థం కావట్లేదు. ఒక అత్యాచారం కేసు, ఒక మైనర్ బాలిక మీద దాడి ఇంతవరకు అరెస్ట్ కాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక వీడియో చూశాను. అసలు ఒక బడాబాబులు పెద్దోళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కేసు ఈ కేసు పెట్టి 1 సంవత్సరం బెయిల్ రాకుండా చేయాలి, అప్పుడే భయపడతారు. కానీ మన పోలీసులు ఏం చేస్తారంటే మామూలు వాళ్ళని 10 మందిని తీసుకొచ్చి లోపలేస్తారు. ఏం ఉపయోగం? ఎవడు పట్టించుకోడు. కానీ బాగా పెద్దోళ్ళు బడాబాబులు బలుపుతో నేరాలు చేసేవాళ్ళని కనుక బెయిల్ కూడా రాకుండా లోపలికి దోస్తే అప్పుడు భయపడతారు, అప్పుడు చట్టం అంటే గౌరవిస్తారు అని మాట్లాడాడు. ఈయన చాలా పెద్ద మనిషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఏంటి ఈయన కొడుకుని దమ్ముంటే వేయండి, ఎందుకు దమ్ము లేదు? రేవంత్ రెడ్డి మాట్లాడండి కదా. నేరం చేసినప్పుడు వాడు ఎవడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే మనకి ఇంకా పేరు వస్తుంది. ఎవరికి ఇచ్చావు ఆ ఉపదేశం? నేను నిన్న చూసా ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది. మరి ఎవరికి ఇచ్చారు మీరు ఆ ఉపదేశం? మీ మాటలే కదా. నేను స్పష్టంగా మాట్లాడాడు, నేను చూసా, నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత క్లియర్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఆ మాటలు వింటే న్యాయం కోసం పరితపించిన వ్యక్తిగా ఉన్నాయి ఆ మాటలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయం కోసం అర్రులు చేస్తూ, అరే న్యాయం జరగాలి, మహిళలకు భద్రత ఉండాలి, ఆడపిల్లలకి అన్యాయం జరగకూడదు, అందుకని ఎంత పెద్దోడైనా వాడిని శిక్షించాలని మాట్లాడితే మరి బండి సంజయ్ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదా, లేకుంటే పోలీస్ యంత్రాంగమైన పక్కకు పెట్టింది అనుకోవచ్చా? ఎట్లా అనుకోవాలి? రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ము లేదు. కేంద్ర ప్రభుత్వానికి గులాంగిరి చేయడానికి అలవాటు పడిపోయాడు. వాళ్ళ అందాల పోటీలు పెట్టమంటే లాస్ట్ ఇయర్ ముంబైలో పెట్టాం, ఈ సంవత్సరం ఇక్కడ పెట్టండి అంటే పెట్టేశారు. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దేశవ్యాప్తంగా పోరాడుతున్నారు, వాళ్ళు ఎక్కడైనా పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆల్టర్నేటివ్గా ఇండియా పార్టీగా వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతూ బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన ఎంత బాగా చెప్పాడు. మీరు నఫరత్ పెంచితే మేము మొహబ్బత్ని పెంచుతామన్నాడు. మీరు నఫరత్ అనే దుకాణాలు తెరిస్తే మేము ప్రేమతో ఎదుర్కొంటామన్నారు. కనీసం రాహుల్ గాంధీ చెప్పే స్పిరిట్ కూడా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా బీజేపీకి వాళ్ళకి అనుకూలంగా ఉండడం కన్నా, చెంచాగిరి చేయడం కన్నా, గులాంగిరి చేయడం కన్నా మీ నాయకుడు చెప్పేదన్నా పాటించండి. అంటే మీరు ఏబీవీపీ బేసు పునాది అని చెప్పి ఎప్పటికదే కృతజ్ఞతాభావంతో బీజేపీకి మద్దతుగా మా బాస్ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి మేము ఎప్పటికీ అదే కృతజ్ఞత చూపిస్తా అంటే కుదరదు. నువ్వు పెద్ద హీరోలాగా బయలుదేరి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ నేను బీఆర్ఎస్ చేయని పాలన నేను చేస్తా అన్నావు అంటే ఇదేనా పాలన? బండి సంజయ్ కొడుకు అయితే వదిలేయడమేనా? ఎఫ్ఐఆర్ చేయకపోవడమేనా? అంటే ఇంత వ్యక్తిత్వం లేకుండా ఈ రాష్ట్ర పోలీసులు ఎందుకున్నారు? ఇంత వ్యక్తిత్వం లేకుండా ఈ రాష్ట్ర డీజీపీ ఎందుకున్నాడు? ఇంత వ్యక్తిత్వం లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకున్నాడు అనే ప్రశ్న ప్రజల్లో ఉంది. చెప్పండి సమాధానం. ఇవాళ నిర్భయ చట్టం ఉందండి. నిర్భయ చట్టం తెచ్చిన యూపీఏ చైర్పర్సన్ ప్రసంగం ఒకసారి వెళ్ళి చూసుకోమనండి ముఖ్యమంత్రి హోంమంత్రి గారికి. కేంద్ర హోంమంత్రి హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చూడాలి. నిర్భయ చట్టంలో నిర్భయ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీ అనేది వేశారు. వర్మ కమిటీ సిఫార్సుల్లో ఎక్కడైతే పవర్ ఉంటుందో, మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ అండ్ పవర్ అంటే ప్రభుత్వం అధికారాలు ఉంటాయో వాళ్ళు ఇంకెక్కువ వైలేట్ చేస్తారు. లొంగ తీసుకోవడాలు కానీ,
లొంగకపోతే రేపులు చేయడం కానీ అత్యాచారాలు కానీ చేయడం కానీ జరుగుతాయి కాబట్టి అటువంటి కేసుల్లో సామాన్యుల మీద ఉండే శిక్షల కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఒక 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 జ్యుడిషియరీలో కానీ, ఒక పోలీసులో కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, ఒక రాజకీయ వ్యవస్థలో కానీ ఉన్నటువంటి వాళ్ళు, ఒక బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు నేరం చేస్తే అది ఇంకా పెద్ద నేరంగా చూడాలి. ఎప్పుడైతే దాన్ని తీవ్రమైన నేరంగా చూస్తామో అప్పుడే ఈ నేరాన్ని మనం అరికట్టడానికి ఒక స్పిరిట్తో పనిచేసినట్లు అవుతుంది అని ఆయన ఏమన్నాడంటే, సామాన్యులకు 10 ఏళ్ళు వేస్తే వీళ్ళకి 15 ఏళ్ళు వేయండి అని దాంట్లో ప్రతిపాదించాడు. అదే నిర్భయ చట్టం. అది 13 ఏళ్ళు అయింది, దాని మీద ఒక రివ్యూ కూడా లేదు. ఆ రోజు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, యూపీఏ చైర్పర్సన్గా ఈ చట్టం గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ చట్టం అవసరాన్ని గురించి మాట్లాడారు. రోడ్డు మీద నిలబడిన వాళ్ళని 9 గంటలకి బుద్ధి చెప్పడానికే రేప్ చేసి చంపేశామని చెప్పారే. అంటే ఒక సినిమా చూసి బయట బస్ స్టాప్లో నిలబడితే నేరం ఆడపిల్లలకి అని చెప్పి ఆమె చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చి, ఈ చట్టం రాగానే ఇళ్ళగానే పండగ అయిపోలేదు. అంటే ఈరోజు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ వ్యవస్థల మీద ఉంది అని 1000 కోట్లు కేటాయించారు. ఆ 1000 కోట్లు పటేల్ విగ్రహం కట్టడానికి డైవర్ట్ చేసి ఆ తర్వాత 1000 కోట్లు లేవు. అసలు రివ్యూ లేదు. ఆ చట్టం 13 ఏళ్ళైంది. ఒక కొత్త చట్టం 13లో వచ్చింది. ఆ చట్టాన్ని 26 వరకు ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. అంటే ఈ దేశ మహిళల భద్రత ఈ పాలకులకు పట్టదు. ఒక్క ట్రిపుల్ తలాక్ గురించి మాత్రమే వీళ్ళు చేశారు. ఏమన్నా బీజేపీ అధికారంలోకి వచ్చాక చేసిందంటే ట్రిపుల్ తలాక్. అంటే ముస్లిం మహిళలకి అన్యాయం జరుగుతుందా? హిందూ మహిళల మీద రేపులు జరిగిన, అత్యాచారాలు జరిగిన, హత్యలు జరిగిన, సర్వ మతాలకు నిలయం భారతదేశం. అవునండి. అంటే నేనేమో అడుగుతున్నా, మీరు పొద్దున్న లేచి హిందూ మతం మాట్లాడుతున్నారు కదా, హిందూ మతంలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగితే మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు చట్టాలని కఠినంగా తీసుకురారు? మీరు ఎందుకు చట్టాలని సరిగ్గా సమగ్రంగా రివ్యూలు చేసి ఆ ఫెయిల్యూర్స్ని సవరించి ఆ సవరణలు తీసుకొచ్చి అమలు చేయరు అని మేము అడుగుతున్నాం. ఎట్లా అయితే ట్రిపుల్ తలాక్ మీరు తీసుకొచ్చారో హిందూకి సంబంధించిన దానికి చేయడానికి మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు అనేది నా ప్రశ్న ఇక్కడ. కాబట్టి ఒక్కసారి కూడా రివ్యూ చేయని నిర్భయ చట్టం గురించి ఎవరికి తెలియదు. ఈ నిర్భయ చట్టంలో ఉన్నటువంటి సిఫార్సులు ఎవరికి తెలియదు. నిర్భయ చట్టంలో వర్మ కమిటీ సిఫార్సులను పొందుపరిచిన క్లాసెస్ ఎవరికి తెలియదు. మా అధికారంలో ఉన్న వాళ్ళు నేరం చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి అని తెలిసి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఈ పోలీస్ అధికారులకు కానీ నిర్భయ చట్టం చదవండి, జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు చదవండి. అప్పుడు ఎందుకు బండి సంజయ్ కొడుకుని శిక్షించాలో మీకు అర్థమవుతుంది. మీరు బయటకు వెళ్ళి ప్రాక్టికల్గా నిరూపించారు. కొంచెం చట్టాలు కూడా చదవండి. వాటిల్లో ఉన్న విషయాన్ని, ఆ స్పిరిట్ని కూడా ప్రజలకు అర్థం చేయించండి అని మేము అడుగుతున్నాం. బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడం ద్వారా అది నిరూపించుకోవాలి. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు దీని మీద బాధ్యతగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలనేది మేము కోరుతున్నాం. రైట్. బండి సంజయ్ ఏమంటున్నాడంటే, ఇక్కడ కావాలనే నేను ఒక బీసీ వర్గానికి చెందిన వాడిని, కింది స్థాయి నుంచి వచ్చిన కాబట్టి నా రాజకీయ భవిష్యత్తును ముందుకు పోకుండానే అడ్డుపడే ఈ కుట్ర ఇది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. బీజేపీ నాయకులు కూడా కొంతమంది అదే మాట చెప్పారు. సో ఈరోజు ఏకంగా మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఒక బండి సంజయ్ బీసీ నాయకుడు కాబట్టి ఎదగకుండానే అడ్డుపడడానికి చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకుల కుట్రలు అన్నట్లా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో బీసీ వర్గాలకు చెందిన వాళ్ళని ప్రధానమంత్రులు కావడానికి అడ్డుకున్నారు అంటే మోడీ బీసీఏ ఆయన అయ్యాడు. కానీ నిజానికి బీసీలను ఎదగనియరు. ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో, బీసీలకి జరుగుతున్న అన్యాయం విషయంలో, మహిళా బిల్లుకు సంబంధించిన ఓబీసీ సవరణలో జరిగిన అన్యాయాలను బట్టి చూస్తే రాజకీయ పార్టీలకు బీసీల పట్ల వాళ్ళని ఎదగకుండా చేసేటువంటి కుట్ర అయితే ఉంది. అది వాస్తవం. ఏది ఎంతవరకు బండి సంజయ్ కావచ్చు, ఇంకొక కావచ్చు, బీసీ ఇప్పుడు మనం చూస్తాం బంగారు లక్ష్మణ్ వేటు పడింది. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఆదాని అంబానీలకు ఊరేగుతున్నారు. వాళ్ళకి ఏ వేటు పడదు, బంగారు లక్ష్మణ్ పడింది. అట్లా అది వాస్తవం ఉంది. కానీ ఈ కేసులో నేను అదే కారణం అని అంటలా. అయితే అదే ఇంకొక ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు చేస్తే ఈ మాత్రం కూడా బయటకు రాదేమో, అది కూడా మనం ఆలోచించాలి. కానీ బండి సంజయ్ మద్దతుదారులు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. కానీ అది అంత మాత్రాన వాళ్ళు నేరం చేయొచ్చా? ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడు, కాలేజీల్లో కొట్టాడు, ఎవరిని పడితే వాళ్ళని జోపాడు, రెస్టిగేట్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు అయ్యి వచ్చి నా కొడుకుని రెస్టిగేట్ చేశారని ఏడ్చుకుంటూ ప్రెస్ మీట్ పెట్టాడు. అది కాదు కదా. నీ కొడుకు ఎందుకు కొట్టాలి? అయ్యా మంత్రి అయితే కొట్టేస్తారా? ఇప్పుడు ఇట్లా ఎన్ని తప్పులు చేసుకుంటా పోతుంటాడు. అందుకని ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ అయితే ఆ అమ్మాయితో ఊరేగడమే తప్పంటే మళ్ళీ హనీ ట్రాప్ కేసు పెట్టాడు. తెలిసి మీరు హనీ ట్రాప్ కేసు పెట్టారు, అది అన్యాయం.
మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెడితే అంత మాత్రం బీసీలు అయితే నేరాలు చేయొచ్చా, ఎస్సీలు బీసీలు అయితే రేపులు చేయొచ్చా? అమ్మాయిది ఏ క్యాస్ట్? నాకు తెలియదండి, క్యాస్ట్ తెలీదు. కానీ నేనేమంటున్నా, బాధితులు ఏ క్యాస్ట్ అయినా న్యాయం జరగాలి, ఏ వర్గమైనా న్యాయం జరగాలి, ఏ జాతి అయినా న్యాయం జరగాలి, ఏ మతమైనా న్యాయం జరగాలి. నేరస్తుడు ఏ మతమైనా శిక్షించాలి, ఏ జాతి అయినా శిక్షించాలి, ఏ వర్గమైనా శిక్షించాలి, ఏ కులమైనా శిక్షించాలి. ఇది పాటించాలి. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీ. భారత రాజ్యాంగం సామాజికంగా అణచివేతకు గురవుతుంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలని చెప్పింది. భారత రాజ్యాంగం కులం అనేది ఉంది, ఆధిపత్య కులాలు రాజ్యాధికారుల చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నాయి, ఇష్టానుసారం అణచివేతకు పాల్పడుతున్నారు. అది 100% కరెక్ట్. దాడుల నిరోధక చట్టాన్ని పొరుడు పోసుకున్నది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమీక్షా సమావేశాల్లోనే. అట్లాగే సమీక్షా సమావేశాలు జరగాలి, చట్టాలని సమీక్ష చేయాలి, నేరాలను సమీక్ష చేయాలి. అది బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా ఐవాష్గా చేశారు తప్ప సమగ్రంగా చేయలేదు. ఎవరైనా చేయాలి. రైట్. బండి సాయి భగీరథ్కు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఇక్కడ నుండి? పోక్సో చట్టంలో ఉన్న ఏ శిక్ష అయినా, వాళ్ళు పోక్సో చట్టంలో మరణ శిక్షలు తెచ్చిపెట్టింది అద్వానీ నుంచి అమిత్ షా వరకు బీజేపీ వాళ్ళే. మేమైతే మరణ శిక్ష వేయమని అడగట్లేదు, ఎన్కౌంటర్ చేసి పడేయండి అని హైదరాబాద్ కమిషనర్గా ఉన్నాడు కాబట్టి ఎన్కౌంటర్ చేయమని కూడా మేము చెప్పట్లేదండి. చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రైవేసీ ఉంది కాబట్టి ముందు ఎఫ్ఐఆర్ చేయండి, ప్రైవేసీ ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయండి, రిమాండ్కి పంపండి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. అతను అమాయకుడైతే అమాయకుడనే చెప్పండి, నేరం చేయలేదనుకుంటే నేరం చేయలేదని చెప్పండి. కానీ నేరం చేసినట్లుగా ఇన్ని ఆధారాలు ఉన్నాక అతన్ని రక్షించే ప్రయత్నం మాత్రం, ఫోటోలు వచ్చినాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయి మైనర్, ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఆమె స్కూల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాటన్నిటి ఆధారంగా అమ్మాయి మైనర్ అని నిర్ధారణ జరిగింది కాబట్టి ఈ చర్యలు ఉండాలి, చట్టబద్ధంగా శిక్షలు ఉండాలి అనేది మేము డిమాండ్ చేస్తాం. రైట్. చివరిగా చెప్పండి మేడం, ఈరోజు 2 రోజులు అయిపోయింది, ఇప్పటికీ ఇక్కడ కేసు నమోదు చేయక బండి సాయి భగీరథ్ పైన. సో ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి కొంచెం అడావిడి అనుకొని చెప్పేసి అనుకుందాం. ఇంకా ప్రధానమంత్రి వస్తుండు కదా, బేటీ బచావో బేటీకు పడావో అని శుష్క వాగ్దానాలు, శుష్క నినాదాలు కాదు. ఇక్కడ ఒక బేటీ బచావో అని అడుగుతుంది. నా మీద ఎఫ్ఐఆర్ చేయకపోతే బేటీ బచావో అన్న పెద్ద మనిషి ముందుకు వచ్చి ఆత్మ సమర్పణ చేస్తా అన్నది కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారట. అది కూడా బయటకు వచ్చింది. మరి నేనేమంటున్నా అంటే, నిన్న ప్రవీణ్ గారు చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ దేశంలో అత్యాచార నేరస్తులను ఊరేగించే సంస్కృతి బీజేపీకి ఉంది. హనీ ట్రాప్ అనేది పెట్టకూడదు అనే విషయం కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా హనీ ట్రాప్ తీసుకొచ్చి పెట్టించింది ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ, ఈ పోలీసులు కానీ. మరి ఇంత దారుణంగా వ్యవహరించినప్పుడు ఒక ప్రధానమంత్రి ఒక సామాన్య ఒక మైనర్ గర్ల్కి న్యాయం చేయలేని ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తాడా? లేకపోతే మీ పార్టీ రక్షించడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్న మీ పార్టీ ఎంపీ, మీ పార్టీ జాతీయ నాయకుడు, మీ పార్టీ దేశ కేబినెట్ మంత్రి, సహాయ మంత్రి, అతని మీద మీరు చర్యలు తీసుకుంటారా, తప్పు పడతారా? ఇది బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన అంశం. బాధ్యత ఉంది. వాళ్ళు ఏం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక అడ్వకేట్, ఒక న్యాయవాదిగా ఉన్న రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. మరి ఆయనకి న్యాయం తెలియదా, లా తెలియదా? మరి ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా మేము ప్రశ్నిస్తాం. రైట్. చివరిగా చెప్పండి అక్క, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు, మహిళలు ఏది కూడా ఉద్యమం చేయడం లేదు, కానీ ప్రజా సంఘాలను కలుపుకొని కూడా మీరు ఈ కేసు కూడా ముందుకు పోకపోతే అక్కడ ఆ కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి మీకు అండదండగా ఉండి మరో కేసు మీరు వేయబోతున్నారా? ఆ అమ్మాయి కుటుంబం మమ్మల్ని కలవలేదు, కలవాలని కూడా మేము అనుకోవట్లేదు. అసలు వాళ్ళని కలవడం, వాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళామనుకో వాళ్ళ అడ్రస్ లీక్ అవ్వడం, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కూడా తప్పేనండి. ఖచ్చితంగా వాళ్ళ గోప్యత వాళ్ళకు ఉండాలి. కానీ ఈ కేసులో బయటకు వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి మేము న్యాయం డిమాండ్ చేస్తాం. మేము ప్రజా సంఘాలుగా ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, పోరాటం ఎట్లా కొనసాగించాలనేది కూడా ఆలోచిస్తున్నాం. నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ ఇష్యూలో మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోదు, చాలా పార్టీలు పట్టించుకోవట్లేదు. ఉన్న దాంట్లో మేము ఎప్పుడూ కూడా ఏ సమస్య జరిగినా మాట్లాడేటువంటి సంఘాలుగా, సంస్థలుగా మేము న్యాయం కోసం మాట్లాడతాం, న్యాయం కోసం పోరాడతాం. కానీ మా మీద లేనిపోని నిందలు ఎక్కడేస్తారంటే, వీళ్ళు ముస్లింలు అయితే మాట్లాడరు, ఇది తప్పు. ఒక ముస్లిం ఎస్ఐ నేరం చేస్తే అతన్ని శిక్షించడానికి పోయి దాడి జరిగితే అందులో అతను చనిపోయాడు కూడా, ప్రజలు దాడి చేస్తే. కాబట్టి ఒక బిషప్ తప్పు చేస్తే ఆ దాడిలో కూడా అతను చనిపోయాడు. కాబట్టి మైనారిటీలు అయితే నేరం చేస్తే మాట్లాడరు అనే ఒక తప్పుడు ప్రచారం
ఈ వాట్సాప్ యూనివర్సిటీలు సోషల్ మీడియాలో చేస్తున్న హేట్ రేట్ని నఫరత్ని పెంచుతున్న సంస్థలు బజరంగ్ దళ్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి వీళ్ళందరూ కూడా కనీసం ఆలోచించండి. ఇది ఎక్కడి పాలన, ఇది ఎక్కడి ఆలోచన, ఇది ఎక్కడి నీతి? ఈ రకంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తే ఇక్కడే కాదు భారతదేశం అంతా జరుగుతున్నాయి. యూపీలో చూసాం, గుజరాత్లో చూసాం, అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు ఎక్కడవో మాట్లాడతారు, ఇక్కడవో మాట్లాడరని. మేము మాట్లాడితే వాళ్ళకి సరిపోదు, ఎన్ని మాట్లాడినా సరిపోదు. మీరు మాట్లాడలేదంటారు, మాట్లాడితేనేమో మీరు మాట్లాడారు అంటారు. ఈ రకంగా మా మీద దాడి చేయడం కాకుండా నిజంగా బాధితులు ఎవరున్నారో ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు వస్తారు. ఇవాళ మా నోర్లు ముయ్యొచ్చు, కానీ ఎప్పటికైనా జవాబుదారీతనం ఉంటుంది అనేది గ్రహించాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అక్క.